శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక ఈ నవంబర్ నెలలో వృషభ రాశి వారికి, ఈ రాశి వారికి ఈ నెలలో ఆశించినటువంటి ఒక ఫలితం కలగబోతూ ఉంది. చేసే వృత్తి వ్యాపారాలలో కృషిలో ఫలితం కనబడుతుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగస్తులకైతే ఉన్నతి లభించడం, అంటే ప్రమోషన్లు రావడం అనేటువంటి జరగడానికి కూడా ఆస్కారం ఉంది. అధికారుల చేత మెప్పు పొందడము, యత్నకార్య సిద్ధి, ఆత్మీయులతో కలయటం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కానీ కోపం పెరిగిపోతుంది. ఆ కోపంలో ఒక్కోసారి తొందరపాటు వల్ల ఏదో మాట్లాడి చిన్న చిన్న కలహాలు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడము వృషభ రాశి వారికి చాలా మంచిది. ప్రతిదానికి విసుకోవడము, తొందరపాటు వల్ల పనులలో కొన్ని చిక్కులు రావడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ డబ్బు ఖర్చు పెట్టేటువంటి ఒక విషయంలో తగు జాగ్రత్తగా ఉండడము వృషభ రాశి వారికి మంచిది. దానివలన కొంత డబ్బు ఖర్చు కావచ్చు, కొన్ని నష్టాలు కావచ్చు, ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. కొత్త వారితో పరిచయం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కొత్త వారితో పరిచయం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వారికి పరిచయం అయ్యారు కదా, అన్నా అన్నా అని పిలిచి ప్రేమగా పిలిచాడు కదా అని చెప్పి మీ జీవిత రహస్యాలు చెప్పడం కానీ, ఏదైనా సహాయం, ధన సహాయము ఇవి చేయడం కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు అడిగేయండి. అంటే కొన్ని గ్రహాల పొజిషన్ల వల్ల నష్టపోవడము లేదా మోసపోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది వృషభ రాశి వారు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి మనోవిచారము, ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా లేకపోవడము అనేటువంటి జరుగుతుంది. కొందరు వ్యక్తులతో కలహాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. కొందరు వ్యక్తుల పరిచయాల వల్ల, వారి వల్ల కొన్ని కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. చేసే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ కొన్ని చిన్న చిన్న చిక్కులు రావడము, అవి వెంబడే సమసిపోవడం అనేటువంటి కూడా జరగడానికి ఉంది. ఆ చిక్కుల వల్ల కొద్దిగా మనస్సు వికలమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా చేయడం అనేటువంటిది మంచిది వృషభ రాశి వారు మొదటి వారంలో. ఇక రెండవ వారంలో కనుక చూసుకున్నట్టయితే చిన్న చిన్న కుటుంబ కలహాలు అనేటువంటివి అందరికీ కూడా సాధారణమే. అవి పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. కానీ కొన్ని చిన్న చిన్న కలహాలకు ఒకరి మాటను ఒకరు అర్థం చేసుకోలేకపోవడం వల్ల కొన్ని చిన్న చిన్న కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఆరోగ్యం కూడా వాతావరణం వల్ల కావచ్చు, ఇతరత్ర విషయాల వల్ల కావచ్చు, కొద్దిగా ఆరోగ్యం దెబ్బతినడానికి ఉంటుంది. ఇంకొకటి, కొన్ని అశుభ వార్తలు వినవలసి వస్తుంది. తగు జాగ్రత్తగా మనస్సు నిబ్బరంగా చేసుకొని ఉండడం మంచిది. మనస్తాపం కూడా కలుగుతుంది. అశుభ వార్తలు విన్నప్పుడు ఎలాగైనా మనశ్శాంతి ఉండదు, మనస్తాపం కలుగుతూ ఉంటుంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఇంతకుముందు వచ్చినటువంటి ఒక చిక్కులన్నీ కూడా తొలగిపోయి మనశ్శాంతిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆదరణ లభిస్తుంది. ఇటు వృత్తి వ్యాపారాదుల వాళ్ళకు కూడా ఆదరణ లభించడానికి ఆస్కారం ఉంది. ఆరోగ్యం కూడా ప్రతి పనికి ఆరోగ్యం కూడా సహకరిస్తూ ఉంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం కూడా చక్కగానే ఉంటుంది. మనస్సు వికలమైనప్పుడు ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది. కాబట్టి మానవుడు ఎప్పుడు కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసినప్పుడు కార్యక్రమాలు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కొన్ని సమసిపోతూ ఉంటాయి. కానీ నాకు ఈ కష్టం వచ్చింది కదా అని చెప్పి ఆలోచించుకుంటూ బాధపడుకుంటూ దానికి ఆరోగ్యం కూడా దెబ్బతీస్తూ ఉంది. కాబట్టి మనస్సు నిబ్బరంగా ఉంచుకొని జరిగేది జరగక మానదు. కాబట్టి ఇవాళ చెడు జరిగిందని చెప్పి బాధపడుకుంటూ కూర్చుంటే రేపు మంచి జరగవచ్చు. కాబట్టి దాని గురించి ఎక్కువగా బాధపడొద్దు. వ్యాపారస్తులకు ధనలాభం కలుగుతూ ఉంటుంది. మంచి వ్యాపారం జరుగుతూ ఉంది. అనుకోని యొక్క ఆదాయం లభించడానికి కూడా కొందరికి
ఇవ్వండి. కానీ డబ్బు ఖర్చు చేసే విషయంలో మాత్రము ఈ వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఖర్చులు పెడుతూ ఉంటారు. చేతిలో డబ్బుంది కదా అని చెప్పి డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఉండడం మంచిది. ముందు ముందు నెలలు ఎలా ఉంటాయో తెలియదు. అందుగురించి ముందు జాగ్రత్తగా డబ్బును ఆచితూచి ఖర్చు పెట్టడం చాలా అవసరం. 3వ వారం నుంచి జాగ్రత్తగా ఉండడము, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే అన్ని రంగాలలో విజయం చేకూరుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికైనా, ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికైనా, ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నప్పటికైనా ప్రతి దాంట్లో మీరు అడుగుపెట్టిన పనులన్నీ సక్రమంగా నెరవేరి విజయం కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏ పనైనా సరే ఆలోచించి అడుగు ముందుకేస్తే దాంట్లో విజయం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సంతోషంగా, ఆహ్లాదంగా ఉంటారు. దైవ దర్శనాలు అంటే తీర్థయాత్రలు చేయడం కానీ, ఇంట్లో శుభకార్యాలు అంటే కార్తీక మాసం కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతాలు అలాంటి వ్రతాలు చేసుకోవడము, బంధుజన సమూహంతో కలిసిమెలిసి ఉండడము అనేటువంటిది జరుగుతుంది 4వ వారంలో. ఈ రాశి వారు ఈ చిన్న చిన్న కష్టాలు వచ్చేటువంటి కష్టాలు పోడగొట్టుకోవడానికి గురుచరిత్ర చదవడం చాలా మంచిది. గురుచరిత్ర కనుక పారాయణం చేసినట్టయితే గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంది. దేవుడు వరం ఇస్తాడేమో కానీ గురువుగారు వరం ఇవ్వడం చాలా కష్టం. గురువుగారి యొక్క అనుగ్రహం ఉంటే దేవుడు దిగి వస్తాడు. కాబట్టి గురుచరిత్ర ఈ వృషభ రాశి వారు గురుచరిత్ర మంచిగా పారాయణం చేయండి. ఆ గురువుగారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. శుభంగా ఉండండి. ఇది శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.